క్రీస్తు వారు మరణాన్ని ఓడించారు, సమాధిని గెలిచారు, పాతాళాన్ని ఓడించారు. దాన్ని బట్టి గొప్ప సంతోషం, గొప్ప ఉత్సాహం, గొప్ప కృతజ్ఞత, ఆరాధన మనలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ప్రకటిస్తుంది, ఆయన లేచి ఉండకపోతే మనం ఇంకనూ పాపములోనే నిలిచి ఉన్నామని 1 కొరింథీ పత్రిక 15లో పౌలు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆయన లేచి ఉండకపోతే మరణాన్ని గెలిచి మేము ప్రకటించు సువార్త ప్రకటన వ్యర్థమే అని పౌలు అన్నాడు. ఆయన లేచి ఉండకపోతే అసలు మీ విశ్వాసము, నిరీక్షణ కూడా వ్యర్థమని వాక్యం చెప్పాడు. అనగా క్రైస్తవ విశ్వాసం, క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ ప్రకటన, ఈ సమస్తము కూడా యేసు క్రీస్తు పునరుత్థానములో దాగి ఉన్నాయి. అన్నిటికీ ఆధారం పునరుత్థానమే. అందుకనే మన అపోస్తలులు ఎప్పుడు మాట్లాడినా ఆయన పునరుత్థానం గురించి సాక్ష్యం ఇచ్చారని, పునరుత్థానం గురించి ప్రకటించారని అది దేవుని వాక్యం రికార్డ్ చేయబడింది. పునరుత్థానము అంత కీలకమైనది కాబట్టి ఏమండి, ఎన్నో కుట్రలు చేసిన ఆనాటి సమాజం ఏం చేసిందంటే, ఆయన పునరుత్థానం అవ్వలేదు, ఆయన శిష్యులే ఆయన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయి ఎక్కడో దాచిపెట్టేశారు, పాతి పెట్టేశారు అని చెప్పి దుష్ప్రచారం చేయడానికి ప్రయాసపడ్డారు. ఎందుకంత ప్రచారం జరిగింది అంటే, దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుత్థాన వార్త ఏమండి సాతానుని, పాతాళముని, మరణమును ఓడించిన భీకరమైన వార్త. దానికంత విజయవంతమైన వార్త ఇక భూమి మీద ఇంకేది లేదు. అది ఒక్కటి మరుగు చేస్తే యేసు ప్రభు మిగతా వారితో సమానమే కదా అనేది వారి భావన. ఈ రోజున అది దుష్ప్రచారమేనని, కొంతమంది పనికి మళ్ళీ వారిని ఆ వార్తకు పెట్టుకున్నారని, డబ్బులిచ్చి మరి అలా చేయించారని పరిశుద్ధ గ్రంథమే తేటగా నిరూపిస్తూ ఉండగా, ఈ ప్రచారము కేవలం పనికి మాలిన, కూలికి అమ్ముడు పోయిన సత్య విరోధుల, అబద్ధికుల ప్రచారమేనని, అంతకన్నా విలువ దానికి ఇచ్చేవారు దాని సంబంధులే అవుతారని నేను దేవుని పేరట ప్రకటిస్తూ